Good morning to all. I am Vijay Lakshmi, lecturer in zoology, Government Degree College, Vanaparthi. Today I am discussed about the topic types of eggs with examples. Again, why are the eggs again types? మనకి గుడ్లు మళ్ళీ అండాలు మళ్ళీ ఎందుకు రకాలుగా విభజించుకోవాల్సి అంటే అండాల్లో వివిధ జీవులలో వివిధ వాటి యొక్క క్యారెక్టర్ వాటిలో ప్రజెంట్ అయినటువంటి పీతక పదార్థం కానివ్వండి, ఆ పీతక పదార్థం యొక్క విస్తరణ కానివ్వండి, వాటి యొక్క ఆకారం, వాటికి కర్పరాలను ఉన్నాయా లేదా దాన్ని ఆధారం చేసుకొని మళ్ళీ వివిధ రకాలలో వివిధ జీవులలో అంటే గుడ్లను ఉత్పత్తి చేసే వాటిలలో అండాలను ఉత్పత్తి చేసే జీవులలో తిరిగి మళ్ళా రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. ఇక్కడ మనకి త్రీ specific characters are classified on the basis of the amount of yak, on the basis of the distribution of yak, and on the basis of the presence of the shell. So here first one is on the basis of the amount of yak. Some of the eggs are again presenting, it means amounting is a quantity based on yak. Again three types: ALSL eggs, microlesel eggs, and mesolesel eggs. ALSL eggs it means absence of the yak. అంటే సమ్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ అంటే అండాలను కలిగి ఉంటాయి కానీ అంటే ఎగ్స్ ఉంటాయి కానీ ఎగ్స్ డజంట్ ది యాక్. It means the eggs when the eggs contains no yak, it is called ALSL eggs. It means simple example, it is Eutherian mammals and microlesel. The yak quantity is a little bit, it means moderator, and it means small amount of the యాక్ ఈజ్ ప్రజెంటెడ్. ఎప్పుడైతే మనకి ఆ గుడ్డు అండంలో మనకి తక్కువ పరిమాణంలో మాత్రమే అంటే చెప్పుకోదగిన పరిమాణంలో మాత్రమే కలిగి ఉంది దాన్ని మైక్రోలెస్టల్ సూక్ష్మ లెస్టల్ అండాలు అని పిలుస్తారు. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఆంఫియాక్సిస్ అండ్ ట్యూనికేట్స్ అండ్ మీసో లెస్టల్ ఎగ్స్. ఇట్స్ మీన్స్ ఇన్ examples are amphibians, dipni and petromyzon types of species in amount of yak present in the moderator and it is not high, and these eggs are also named as the mesolestel eggs. These eggs are compared with microlestel. Microlestel is more than quantity of the yak is presented and it's not మీరు చెప్పుకోదగ్గ పరిమాణంలో మాత్రం ఎక్కువగా ఉండకుండా అంటే మరీ అధిక మొత్తంలో కాకుండా కొద్ది మోతాదులో ఏంటిది ఆ పీత పదార్థం అనే దాన్ని కలిగి ఉంటుంది. దీన్ని ఏమంటే మీసో లెస్టల్ ఎగ్స్ అంటారు. మధ్యస్థ పీతకండాలని పిలుస్తుంటారు. అండ్ మాక్రోలెస్టల్ ఆర్ మెగాలెస్టల్ ఆర్ పాలీలెస్టల్ ఎగ్స్. వెన్ ద ఎగ్స్ ఆర్ కంటైన్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ యాక్, this type of eggs are called as the macrolestel, megalestel eggs. It is also called as the polylestel. This type of eggs are presented reptiles, birds, prototheria and laying of the mammals. These types of the eggs are presented. So these four types of the eggs are belongs to the basis of amount of yak. అంటే ALSL, microlestel, mesolestel and macrolestel eggs. And next one is on the basis of the distribution of yak. It means isolestel eggs are homolestel and are telolestel eggs. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అంటే అండంలో ఉన్నటువంటి పీత పదార్థం యొక్క విస్తరణ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ మనం దానికంటే ముందు మనం ఏం చెప్పాలంటే ఎగ్స్ యొక్క అండం యొక్క నిర్మాణంలో మనకి రెండు ధ్రువాలు ఉంటాయి, యానిమల్ పోల్ అండ్ వెజిటల్ పోల్. అంటే జాంతవ ధ్రువం, బృహత్ కారార్థ ధ్రువం అనే రెండు భాగాలు ఉంటాయి. ఈ రెండు భాగాలను ఆధారం చేసుకొని అవి అంటే పోల్స్ వైజ్గా యాక్ డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటుంది. దీన్ని మనం ఏం పిలుస్తారంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది యాక్లా మనము డివైడ్ చేసుకోవచ్చు. అగైన్ దీస్ ఆర్ టూ టైప్స్, ఐసోలెస్టల్ అండ్ telolestel. In isolestel, iso means equal, so it is very little amount of yak present uniformly distributed throughout the upas.
ooplasm. Ooplasm means the egg of the cytoplasm is called as the ooplasm. అంటే మనకి అండంలో ఉన్నటువంటి ఉన్నటువంటి జీవపదార్థం అయితే ఉంటుందో ఆ జీవపదార్థాన్ని మొత్తానికి మనం ఏం పిలుస్తారంటే ఊప్లాసం అంటారు. సైటోప్లాజం ఏం పిలుస్తారంటే ఊప్లాసం అంటారు. సో ఊప్లాసంలో మొత్తం యూనిఫామ్గా అంటే ఒకే విధంగా మనకేంటిది పిత పదార్థం అనేది విస్తరించబడి ఉంటుంది. దిస్ కండిషన్ ఇస్ యూజువల్లీ అబ్జర్వ్డ్ ఎగ్స్ ఇన్ వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ ది యాక్. అంటే కొంచెం పరిమాణంలో ఉన్నటువంటి పిత పదార్థం అయినా కానీ ఇది మొత్తం ఎగ్ మొత్తం అంటే అందం మొత్తం కూడా విస్తరించి ఉంటుంది. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఎకెనోడర్మ్స్, ఆంఫియాక్సిస్ అండ్ మమ్మల్స్. These eggs are the isolestal eggs and telolestal eggs. Telolestal means eggs contain the moderate or large quantity of yak. అంటే ఇందులో పరిమాణంలో ఎక్కువ మోతాదులో పదార్థం ఉంటుంది. అండ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ యాక్ ఈజ్ నాట్ యూనిఫామ్. ఇక్కడ మనకి విస్తరణ అనేది ఒకే విధంగా అంటే అండం మొత్తం కూడా అంటే అండం యొక్క పరిమాణం మొత్తం కూడా విస్తరించి ఉండదు. బట్ ఇట్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ది మోర్ టువర్డ్ ద వెజిటల్ పోల్. ఎక్కువ ఎక్కడ అంటే వెజిటల్ పోల్ అంటే మనకి ఏంటి కింది పోల్ అంటే అప్పర్ అండ్ రీజన్ డౌన్ రీజన్ మీన్స్ వెజిటల్ పోల్ దగ్గర మనకి ఎక్కువగా యాక్ అని ప్రజెంట్ ఉంది. సచ్ టైప్ ఆఫ్ ఎగ్స్ ఇన్ విచ్ యాక్ ఈజ్ ద telolestal eggs eggs అని మనము తెలుసుకోవచ్చు. సో అగైన్ telolestal eggs are again depend upon their distribution and at the edge vegetal pole. Again these telolestal eggs are three types. There are the moderately telolestal, extremely telolestal eggs and centrolestal telolestal eggs. It means this type of eggs means a moderate quantity of yak which is distributed evenly. అంటే మనకి ఉన్నటువంటి వెజిటల్ పోల్లోనే ఈవెన్లీగా అది డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటుంది. సో డ్యూ టు హై కాన్సన్ట్రేషన్ yak in the vegetal hemisphere, సో దాని న్యూక్లియస్ ఇస్ షిఫ్ట్ మోర్ టువర్డ్ ది యానిమల్ పోల్ ఆఫ్ ది హెమిస్పియర్. ఇది మనకి ఎక్కువ యానిమల్ పోల్లోనికి అది మనకు అప్పుడు న్యూక్లియస్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి ఆంఫిబియన్స్ ఎగ్స్ అంటే మనకి ఆంఫిబియన్స్ ఎగ్స్ మనం దీనికి చూడవచ్చు. అండ్ ఎక్స్ట్రీమ్స్ telolestal eggs. In this type of the eggs, due to the heavy deposition of yak, the entire vegetal hemisphere and it's moderate is little bit like vegetal hemisphere is concentrated here, and entirely vegetal hemisphere and major portion of the animal హెమిస్పియర్ ఆర్ ఆక్యుపైడ్ బై ది యాక్. అంటే మనకి వెజిటల్ పోల్ నుంచి యానిమల్ పోల్ వరకు ఇది మనకు ఆక్యుపై చేసేస్తుంది. డ్యూ టు దిస్ ఎక్స్ట్రీమ్లీ అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ యాక్, ద ooplasm and nucleus are displaced towards the animal pole. Example is the reptiles and avian eggs. మ్యాక్సిమం మనకి సరీసృపాలను మరియు పక్షులలో ఉండేటువంటి అండాలలో మనకి పీత పదార్థం ఎక్కువగా ఉంటుంది. అందువలన ఈ వెజిటల్ పోల్ కంటే కూడా ఇట్స్ కంపేర్ అంటే మనకి బృహత్కాండము ధ్రువం నుంచి జాంత ధ్రువాన్ని కూడా ఎక్కువగా ఆక్యుపెంట్స్ అంటే ఎక్స్ట్రీమ్లీ ఈసారి telolestal అండ్ centrolestal. ఇట్స్ మీన్స్ సెంటర్ మధ్యస్థంగా మిడిల్ స్టాండ్. అంటే ద ఎగ్స్ ఆఫ్ మెనీ ఆర్థ్రోపోడ్స్ అండ్ సమ్ సిలిండ్రెంట్స్ ఆర్ described as the centrolestal. There are relatively large and elongated and have a very great amount of the yak. We know that one. The nucleus lies the geometrical center of the yak mass, so surrounded by the small amount of the cytoplasm. The thin cytoplasm layer covered the surface of the yak. Fine strands of the cytoplasm extend from the peripheral layer of the zone of the occupied by the nucleus. It means మనకి జనరల్ జియోమెట్రికల్లీ అంటే మనకి అండార్థం బేస్ చేసుకొని అండత్వచంలో ఉన్నటువంటి జియోమెట్రిక్ గురుత్వాకర్షణ ఎక్కడ ఉందో అక్కడ మాత్రం మనకి ఏంటిదంటే యాక్ అన్నది ఎక్కువగా మనకి ప్రజెంట్ అయి ఉంటుంది. దెన్ అగైన్ ఈజ్ ద మొజాయిక్ అండ్ రెగ్యులేటరీ ఎగ్స్. మనకి వీటిని మనము డిటర్మినేటెడ్ అండ్ నాన్ డిటర్మినేటెడ్ ఎగ్స్ అని కూడా పిలుచుకోవచ్చున్నాం. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ఎగ్స్ క్యారెక్టర్ మీన్స్ మనకి ఒకసారి జైగోట్ ఫార్మేషన్ అయిపోయిన తర్వాతకి అంటే ఫార్మేషన్ ఆఫ్ జైగోట్ ఆఫ్టర్ దెన్ మనకి ఏం జరుగుతుందంటే సమ్ సెల్స్ ఆర్ ది డివిజన్స్ ఆర్ అక్కర్స్ అండ్ ఇన్ దట్ న్యూ
organ system organization developed. When that organization developing, here some of the cells are the pre-matured or predetermined and some of the అన్డిటర్మినెంట్. అంటే కొన్ని కణాలు ముందుగానే ఏ కణ భాగం నుంచి ఏ అవయవ వ్యవస్థ అనేది ఏర్పడాలి, కొన్ని భాగాలు అలా కాకుండా ఏ కణాన్ని మనం ఒకరు కోల్పోయినప్పటికీ కూడా ఆ కణాన్ని అవి తిరిగి ఏర్పరచుకుంటుంది. అంటే కొన్ని కణాలకి డిటర్మైన్ అంటే అవి ఆల్రెడీ ఏవి ఉత్పత్తి చేయాలో ఏ భాగాలను ఉత్పత్తి చేయాలో ఆల్రెడీ వాటికి ఇట్ ఈస్ అ సిగ్నల్స్ ఆర్ orders are passed. So here mosaic and regulative eggs. Mosaic eggs are also called as the determinative eggs. In certain eggs, every portion is predetermined with respect to its potential for the further development. If a small portion of such an egg is removed, అంటే మనకి అండంలో ఏదైనా కొంచెం భాగమైన కానీ తొలగిపోయినా కానీ ఏ డిఫెక్టివ్ ఎంబ్రియో ఈస్ ఫార్మ్డ్. అంటే అక్కడ నుంచి మనకి ఏంటిది డిఫెక్టివ్ ఎంబ్రియో అనేది అంటే ఎంబ్రియో డెవలప్మెంట్ అవుతుంది. దిస్ ఈస్ ద బికాస్ రిమూవల్ ఆఫ్ పోర్షన్ రిజల్ట్స్ ఇన్ ద permanent loss for the egg. The remaining portion of the egg cannot make compulsory development to make good the last egg. The remaining portion of the egg cannot make the compulsory development to the make good the last words, such as the in which the future development potential is predetermined in the form of a mosaic is called mosaic or determinate eggs. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఏదైనా ఒక పోర్షన్ మనకి మన లాస్ అయ్యమనుకోండి బై ఇంజూర్ బై ది ఎనిమీస్ బై థీఫ్స్ ద్వారా మనం ఏమైనా భాగాన్ని మనము కోల్పోయాం అనుకోండి, అక్కడ కోల్పోయిన భాగం నుంచి మనకి ఎటువంటి లాస్ అనే భాగం ఎటువంటిది కూడా తిరిగి రాదు. అంటే ద రిమైనింగ్ పోర్షన్ ఆఫ్ ద ఎగ్ ఈస్ కెనాట్ మేక్ కంపెన్సరీ డెవలప్మెంట్ టు ద మేక్ ఎ గుడ్ లాస్ట్ పార్ట్. సో such an egg in which the future development of potential predetermined for the mosaic. In this type of eggs, ఈ మొజాయిక్ టైప్ ఎగ్స్లో మనకేముంటుందంటే ఏదైనా కానీ మనము కోల్పోయినా కానీ మనకు తిరిగి రాదు కాబట్టి ఒకసారి దట్ ఆర్గానిజం దట్ సీసర్ లీడ్స్ టు ది డెత్. సో ఎగ్జాంపుల్స్ ఆర్ ది అన్లీడ్స్, మొలస్కస్ అండ్ అసిడియన్స్. నెక్స్ట్ regulative eggs. In vertebrates and most of the invertebrates, the development potential are not predetermined in the eggs. Removal of small portion of the eggs or even 1 or 2 early blastomeres will not affect the normal development. This type of eggs in which the future further developmental potentials are not predetermined is known as the regulative or indeterminative eggs. ఇందులో మనకి రెగ్యులేటివ్ మీన్స్ నియంత్రణ అంటే ఉండదు. ఎందుకంటే వాటికి ఎలాంటి ఒకసారి ఏదైనా లాస్ ఆఫ్ ది పాట్ అంటే మనం ఒక ఎగ్లో ఒక అన్నంలో ఏదైనా స్మాల్ పాట్ని మనం కోల్పోయినటువంటి అక్కడ ఏంటంటే బ్లాస్టోమియర్స్ నుంచి ఏమవుతుంది వాటి నుంచి ఎటువంటి ఎఫెక్ట్ కాకుండా వాటి నుంచి ఏమవుతుంది డెవలప్మెంట్ అనేది మనకి మొదలవుతుంది. దిస్ టైప్ ఆఫ్ ఎగ్స్ ఇన్ విచ్ ద ఫర్దర్ డెవలప్మెంట్ పొటెన్షియల్ ఆర్ ది నాట్ predetermined is known as the regulative or indeterminative సెల్స్. పేరును ఇండిటర్మినేటివ్ అంటే దాని ముందుగానే ఎటువంటి ఆంక్షణ అనేది నిర్ధారణ అనేది లేదు కాబట్టి ఆటోమేటిక్గా ఏ టైప్స్ ఆఫ్ ఎగ్స్ అనేవి డెవలప్ చేస్తుంటాయి. నెక్స్ట్ వన్ ఇస్ ద ఆన్ ద బేస్ ఆఫ్ ది షెల్స్ ఇస్ దిస్ థర్డ్ వన్. ఆన్ ది బేస్ ఆఫ్ ది షెల్స్ ఇన్ ద టూ టైప్స్ క్లిడైక్ ఎగ్స్ అండ్ నాన్ క్లిడైక్ ఎగ్స్. క్లిడైక్ అండ్ నాన్ క్లిడైక్ ఎగ్స్ మీన్స్ కర్పర సహిత కర్పర రహిత అండాలు. క్లిడైక్ ఎగ్స్. The eggs are contain thick and hard outermost shell. This hard shell is the permeable for the gases, yak, salt and water is present in large amount of the Clydaik eggs. Clydaik egg is the terrestrial adaptation, birds, reptiles and protozoa mammalian and insects. మనకి ఇక్కడ ఏముందంటే క్లిడాక్స్ కర్పరాలు అయినటువంటి అంటే వీటికి ఎటువంటిది అంటే అవుటర్ లేయర్ ఏదైతే ఉంటుందో వాటికి అండాలని అంటే దళసరి మరియు
కొంచెం కఠిన పదార్థంగా ఉన్నటువంటి షెల్ అనేది కరపరం అనేది ఉంటుంది. ది కఠిన పదార్థం అయితే ఉంటుందో పర్మిబుల్ ఆఫ్ ది గ్యాసెస్ ఏవైతే ఉంటాయి అడాప్టేషన్ ద ఎగ్స్ బర్డ్స్ అండ్ ప్రోటోథియన్స్ ఆఫ్ ది ఎగ్స్లోనికి మనకి అవి కలుస్తాయి. Non-cleidax eggs. Egg membranes are soft in these eggs. Examples: all viviparous animals and in oviparous animals lays eggs in eggs. వీటికి ఎటువంటి కర్పరం అనేది ఉండదు నాన్ క్లిడాక్స్ అండ్ కర్పరహిత అండాలలో. కాబట్టి వీటిలో మనకి సాఫ్ట్ థింగ్ అంటే ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది. ఆల్ వివిపారస్ యానిమల్స్ అండ్ ఇన్ ఓవిపారస్ యానిమల్స్ విచ్ లేస్ ది ఎగ్స్ ఇన్ వాటర్స్. మనకి ఆక్వాటిక్ వాటిలో మనం వీటిని మనము చూసుకుంటాం. సో eggs and larvae, these are the on basis of the shells, and two types cleidax eggs, non-cleidax. These are the examples. వేటికి కరపరాలు ఉంటాయి, వేటి కరపరాలు ఉన్న సంగతి మనకు తెలుసు. మనకి దాదాపుగా పక్షులకి సరీసృపాలు ప్రోటోథీరియన్స్ మమ్మల్స్ అండ్ సమ్ ఆఫ్ ది ఇన్సెక్ట్స్ ఆల్సో హ్యావింగ్ ది eggs contain the shell. సమ్ విచ్ ఆర్ వివిపారస్, దాదాపు శిశుత్పాదక జీవులు అయితే ఉంటే వాటికి దాదాపుగా కర్పరం అనేది ఉండదు. అండ్ ఎగ్స్ కంటెంట్ ఎన్వలప్స్, మనకి దాదాపు ఎగ్స్కి ఎన్వలప్స్ త్వచాలన్నటువంటి నిర్మాణాలు ఉంటాయి. అవి ఏంటివేంటి చూసుకుందాం ఇప్పుడు. ఆల్ మెంబరిన్స్ విచ్ ఆర్ ప్రజెంట్ అవుట్ సైడ్ టు ది ప్లాస్మా మెంబరిన్ ఆఫ్ ది oocyte ఆర్ నోన్ యాజ్ ది మనకి oocyte. oocyte మీన్స్ ప్లాస్మా, మనకి లోపల ఉన్నటువంటి ప్లాస్మా మెంబర్తో ఊల్ ప్లాస్మా కంటైనింగ్ మెంబరిన్ అంటే ప్రతి ఒక్క సెల్ కూడా ప్లాస్మా మెంబరిన్ ఉంటుంది. ఈ ప్లాస్మా మెంబరిన్కి చుట్టూ కలిగి ఉన్నటువంటి ఎగ్ మెంబరిన్ అంటే త్వచం అనేది ఉంటుంది. ఇన్స్టెడ్ ఆన్ మెంబరిన్ ఎన్వలప్ term is used. Envelope containing the oocyte or ovum is called the egg. అంటే మనకి ఎన్వలప్ అంటే త్వచం అయితే ఉంటుందో కవచం లాగా ఉంటుందో అది ఏంది, దాన్ని కవర్ చేసి దేన్ని సరౌండింగ్ చేస్తుంది, దాన్ని దేని చుట్టుకొని ఉంటుందంటే oocyte or the ఓవం అన్నం చుట్టూ ఇది చుట్టుకొని ఉంటుంది. అండ్ అకార్డింగ్ టు ది దీస్ ఎన్వలప్స్ ఆర్ 3 types ఉంటాయి. ప్రైమరీ అండ్ ఎగ్ ఎన్వలప్స్, సెకండరీ ఎగ్ ఎన్వలప్స్, టెర్షరీ ఎగ్ ఎన్వలప్స్. ది ఫస్ట్ వన్ ఈజ్ ద ప్రైమరీ. దీస్ ఆర్ సీక్రెటెడ్ బై ఎగ్. మనకి అండం నుంచి ఇది స్రవించబడుతుంది. ఎగ్జాంపుల్స్ విటలిన్ మెంబరిన్ అండ్ విటలిన్ మెంబరిన్స్. అగైన్ ఇది 2 types ఉంటుంది, జోనా పెలిస్ట్రుడ్ అండ్ జోనా reticulate. And next one is a secondary egg envelope. These are seconded by the ovary. మనకి ఏ జీవులతో ఉన్నట్టు ఓవిడక్ అండ్ చూసుకున్నైతే ఓవరీ నుండి మనకి ఇది విడుదలవుతుంది. కార్యాన్ అండ్ ఆన్ ఇన్సెక్ట్స్. నెక్స్ట్ వన్ ఇస్ ద థర్డ్ వన్ ఇస్ ద టెర్షరీ ఎగ్ ఎన్వలప్. దీస్ ఆర్ ది సీక్రెటెడ్ బై ది ఓవిడక్. స్త్రీ బీజకోశ నాళం నుంచి మనకి ఏర్పడుతుంది. ద egg jelly coat of the frog, albumin, shell membrane and the shell of the hens. These are the envelopes. మనకి in coming soon we discuss it deeply. Examples of the eggs చూసుకున్నట్లయితే examples of the eggs of insects, eggs of the frog, eggs of the chicken. ఇక్కడ మనకి ఒక క్వశ్చన్, టెర్షరీ ఎగ్స్ ఎన్వలప్లో మనం ఒకటి చూసుకున్నాం, jelly coat of eggs. What is the jelly coat? What is the main purpose or main function of the jelly coat? Jelly ఫర్ యొక్క ముఖ్యమైనటువంటి విధి ఏంటిదని అంటే ఇది ఎలా ఉంటుందంటే ఎయిర్ బబుల్స్ కంటైన్ ది ఎయిర్ బబుల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ జెల్లీ కోట్. దీస్ ప్రొవైడెడ్ ది బయాన్సెస్. ఇట్స్ మీన్స్ మనకి నీటి మట్టి తేలేలాగా ఉంటుంది, మనకి బయటలోనే కాపాడుతుంది, నీటిలో ఉండేలా కాపాడేలాగా ఉంటుంది. అండ్ జెల్లీ కోట్ ప్రొటెక్ట్స్ ది ఎగ్ ఫ్రమ్ అవుటర్ మెకానికల్ ఇంజ్యూర్స్. మనకి అండత్వచంకి ఎటువంటి అయినా కానీ యాంత్రికంగా ఎటువంటి కానీ అపాయాలైనా కానీ కలిగినప్పుడు ఈ జెల్లీ కోట్ అనేది మన యొక్క అండాన్ని కాపాడుతుంటుంది, ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ ద jelly is the tasteless, hence it prevents the egg from being eaten by water snails, aquatic insects, fishes and birds. అప్పటికైనా కూడా జెల్లీ కోట్ని కూడా మళ్ళీ ఇట్స్ బై ఈటెన్ అంటే దీన్ని తినేటువంటి
పీరియడ్స్ ఉన్నాయి. అగైన్ ఇట్ ప్రివెంట్స్ ఇన్ఫెక్షన్ ఫ్రమ్ బ్యాక్టీరియా అండ్ ఫంగల్ స్పోర్ట్స్. మనకి కొన్ని రకాల బ్యాక్టీరియా సూక్ష్మజీవుల నుంచి దీనికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా కూడా వీటిని కాపాడుతుంది. ద జెల్లీ కోట్ ఇన్ఫెక్ట్స్ సన్ రేస్ డ్యూ టు ద మెలానిన్. ఇట్ ఇస్ ఆల్సో ది ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ది యూవీ రేస్ నుంచి కూడా మనకి కాపాడుతుంది. సన్ రేస్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. ద జెల్లీ ఈస్ ఏబుల్ టు ది కీప్ ద ఎగ్స్ వామ్. అంటే మనకి ఆక్వాటిక్ ఆర్గన్స్ ఎప్పుడు కూడా ఏంటి ఎలా ఉంటాయంటే చాలా కూల్గా ఉంటుంది. సో మన అండ అనే విధంగా ఎప్పుడు కూడా ఆల్వేస్ ఏంటి ఏం చేస్తుందంటే కీప్ ద వామ్స్, అంటే కొంచెం వెచ్చదనాన్ని కలిగించేలాగా కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది. లైక్ అదర్ ఎగ్స్ ఫ్రాగ్స్ ఆల్సో హ్యావ్ ది 2 పోల్స్. నేను ఇంతకుముందు చెప్పిన ఎగ్స్కి ఏంటిదంటే 2 ధృవాలు ఉంటాయి. ఆ 2 ధృవాలు ఏంటంటే యానిమల్ పోల్ అండ్ వెజిటల్ పోల్. సైటోప్లాజం అండ్ న్యూక్లియస్ ఆర్ ఫౌండ్ ఇన్ దిస్ పోల్. మనకి దాదాపుగా అండంలో ఉన్నటువంటి ముఖ్య పదార్థం ఏంటంటే జీవ పదార్థం ప్లస్ న్యూక్లియస్. ఈ 2 కూడా మనకి కేంద్ర పదార్థాలు 2 కూడా మనకి యానిమల్ పోల్ అంటే కేంద్రకానికి కేంద్రకం 2 కూడా జాంత ధ్రువం అంటే అప్పర్ భాగంలో ఉంటాయి. అండ్ వెజిటల్ పోల్ ఇట్ ఇస్ మెయిన్లీ హ్యావ్ ది యాక్ వైట్ యాక్ ఈస్ ఫిల్డ్ ఇన్ దిస్ పోల్. ఇట్ ఈస్ హెవీ. It is heavy to heavy, so it is found in the lower సైడ్. మనకి ఇది అండానికి చివరి భాగంలో కింది భాగంలో ఉంటుంది. దీనిలో మ్యాక్సిమం మనకి పిత్త పదార్థాన్ని కలిగి ఉంటుంది. ఇన్ యానిమల్ ఫోల్ ఇన్ సైటోప్లాజం మెలానిన్ పిగ్మెంట్స్ ఆల్సో. ఇక్కడ మనకి మెలానిన్ అంటే వర్ణక పదార్థాలు కూడా ఇందులో కలిగి ఉంటుంది. మెలానిన్ ప్రొటెక్ట్స్ ద ఎగ్ ఫ్రమ్ ద హార్మ్ఫుల్ రేడియేషన్ అండ్ ది హెల్ప్స్ ఇన్ ద క్యామ్లోఫ్లాగ్. ఇక్కడ మనకి ఇది ఏం చేస్తుందంటే మనకి రేడియేషన్స్ ఎఫెక్ట్ నుంచి మనకి మెలానిన్ అంటే వర్ణక పదార్థాలు అయితే ఉంటాయి, అవి మనకి వర్ణక పిగ్మెంట్స్ అయితే ఉంటాయి, అవి మనకి కాపాడుతూ ఉంటాయి. అండ్ ఆల్సో ది ఎగ్స్ స్పమ్స్ మన ఎగ్స్లోనికి ఎంట్రీ కావడం కోసము యానిమల్ పోల్ ఉపయోగపడుతూ ఉంటుంది. దీస్ ఆర్ ద పోల్స్, వెజిటల్ అండ్ యానిమల్ పోల్స్. అండ్ ఎగ్ కంటైన్స్ పొలారిటీ ఆల్సో. సో బేస్ ఆన్ ది పొలారిటీ బేస్ చేసుకొని మనకి ఏంటంటే ప్లేన్ ఆఫ్ క్లీవేజ్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఆ క్లీవేజ్ అంటే మనకేంటి విదలనం అనేది అంటే అండం లోపల సంయుక్త ఫలితం చెందిన తర్వాత అండం ఏంటి మళ్ళీ కణాల విభజన చెందుతూ ఉంటుంది. సో డివిజన్స్ ఆర్ అక్కర్స్. ఈ డివిజన్స్ ఆర్ ఫాలోడ్ బై ది ఫ్యూజన్ ఆఫ్ ది ప్లేన్ ఆఫ్ క్లీవేజెస్. సో ద ఫస్ట్ లేయర్స్ ఎగ్ స్టార్ట్ ఫ్రమ్ ది రైట్ యాంగిల్ టు ది లెఫ్ట్. అంటే మనకి ఎప్పుడైనా కానీ ఏ అండంలో చూసుకున్నా కానీ ఆ యానిమల్ క్లీవేజ్ అంటే ద క్లీవేజ్ అనేది ఆ విధులం అనేది మనకి రైట్ యాంగిల్ అంటే కుడి కోణం నుంచి ఎడమ కోణం వరకు మాత్రమే జరుగుతుంది. అండ్ మనకి ఇవి మళ్ళీ ఏం చేస్తుందంటే ఎగ్ ఎంట్రీ కావడం కోసం కూడా ఒక పాత్వే ఉంటుంది, ఎంట్రీ ఆఫ్ ది పాత్వే ఉంటుంది. అండ్ మినాలిన్ గ్రాండ్స్ అని ప్రజెంట్ అయి ఉంటాయి. అండ్ యూథీరియన్ ఎగ్స్లో యూథీరియన్ మమ్మీలో ఏ విధంగా ఉంటాయి చూసుకున్నట్టయితే, యూథీరియన్ మమ్మీలో చూసుకున్నట్టయితే మళ్ళీ అవి ఏంటిది మన యూథీరియన్ మమ్మీల్స్ ఎగ్స్ ఆర్ ఏలెస్టల్ ఎగ్స్, non-clidials. Why? Because these are the viviparous. That's why non-clidic and microscopic eggs. So in Protothera eggs are just same as in egg. eggs అంటే it means కర్పరాలు కలిగి ఉంటాయి మనకు కోడి యొక్క అండం కంపేర్ చేసుకున్నట్టయితే. అండ్ దీస్ ఆర్ ది 2 membranes are egg envelopes are presented in eutherian mammals. One is the inner envelope, another one is the outer envelope. It means inner envelope means here zona pellucida, outer one is the corona radiata. ప్రైమరీ ఎగ్స్ మెంబ్రెన్స్ ప్రొడ్యూస్డ్ బై ద ఎగ్ ఇట్ సెల్స్. మనకు అందరూ వస్తాయి ప్రైమరీ ఎగ్ ఎప్పుడైతే ప్రైమరీ అంటే ప్రాథమిక అండకోశం ఏదైతే ఉంటుందో ఆ ప్రాథమిక అండకోశం ఏ జీవులోనైనా కానీ అది మన యొక్క అండం నుంచి మాత్రం అది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఇన్ ఫ్యూ మమ్మల్స్ జోనా పెల్స్డ్ ఇన్ లైనర్ అండ్ కాల్ ది జోనా రెడ్. కొన్ని క్షీరాలు దీని ఏమనిపిస్తారంటే జోనా పెల్స్డ్ అని కూడా పిలవడం జరుగుతుంది. జోనా పెల్స్డ్ అని జోనా రేడియేట్ అని పిలవడం అనేది జరుగుతుంది. అండ్ అవుటర్ ఎన్వలప్ ఇట్ ది కరోనా రేడియేటా ఫౌండ్ పాలిక్యులర్ సెల్స్ ఆఫ్ ది ఓవరీ. మనకి
శ్రీబీజ కోశాల నుంచి ఏదైతే ఉంటుందో, శ్రీబీజ కోశాలు మూమలు తాగాలి, శ్రీబీజ కోశాల నుంచి శ్రీబీజ నాళికలు, శ్రీబీజ వాహిక ఏవైతే ఉంటాయి, ఈ అన్నం ఎప్పుడైతే వాటి నుంచి ప్రవహిస్తూ ఉంటుందో, అంటే వాటి నుంచి వెళ్తూ ఉంటుందో, వెళ్ళినప్పుడల్లా దాని చుట్టూ త్వచాలు అనేది ఏర్పడుతూ ఉంటాయి. బై సీక్రెషన్ ప్రధాన సెల్స్ ఆర్ సీక్రెట్ ఆఫ్ ది certain type of the secretions, and that means forming of the layer. So here follicular cells of the ovary, the follicular cells are the attached with the surface of the egg. Egg through the some type of the acid is released. That one is the hyaluronic acid. Hyaluronic enzyme is present in the mammalian sperm, which dissolve the hyaluronic acid, and the coronary cells are separated from the egg surface. It helps the స్పర్మ్ ఎంట్రీ. దేనికి ఉపయోగపడుతుంది అంటే స్పర్మ్ అండంలోనికి శుక్రకణం అనేది లోపలికి ప్రవేశించడం కోసము ఇది మనకి ఉపయోగపడుతుంది. ఎగ్ సైటోప్లాజం హ్యావ్ వెరీ లెస్ ఆర్ ఎలిజిబుల్ అమౌంట్ ఆఫ్ ది యాక్. వీ నో దట్ వన్. మనకి ఇందులో మనకి ఉన్న జీవ పదార్థంలో చాలా తక్కువ పరిమాణాలు పిద పదార్థం అనేది ఉంటుంది. ఆన్ ది బేస్ ఆఫ్ ది ఓవులేషన్ మమ్మల్స్ ఆఫ్ 2 types. మనకి ఇందులో 2 రకాలు ఉంటుంది. వన్ ఈస్ ద ఇండ్యూస్డ్ అండ్ అనదర్ ఈస్ ద స్పాంటేనియస్. ఇట్స్ యానిమల్స్ ఇన్ విచ్ ఓవులేషన్ ఈస్ ఇండ్యూస్డ్ బై ది కాపులేషన్. సంపర్క సమయంలో ఆల్ మమ్మల్స్ ఆర్ ఫిక్స్డ్ బ్రీడింగ్ పీరియడ్. అంటే కొన్ని క్షీరదాలకి ఫిక్స్డ్ బ్రీడింగ్ ఉంటుంది. అంటే దిస్ మీన్స్ సడన్గా మంత్లీయా, సమ్ వీక్స్, సమ్ 10 days, 15 days అండ్ సమ్ ఇయర్. సో ఫిక్స్డ్ బ్రీడింగ్ డేట్. ద ఛాన్సెస్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ ఇంక్రీజ్ టు ది 100% ఇన్ ఇట్. This means rabbit is the best examples. And induced is a flexed ovulator and spontaneous ovulator. ఇందులో అనుకోకుండా అకస్మాత్తుగా. It means ovulation is not depend upon the copulation. Eggs process out in oviduct from the ovary after fixed period. సో ఫిక్స్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఎగ్స్ అనేవి రిలీజ్ అవుతుంటాయో బయటికి రిలీజ్ అయిపోయిన తర్వాతకి ద ఛాన్స్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ వెరీ లో ఇన్ దిస్ టైప్ ఆఫ్ ది యానిమల్స్. సో అగైన్ ఓవులేషన్ అంటే అండోత్పత్తి జరిగే విధానం వల్ల మనకి 2 రకాలుగా ఉంటుంది. ఇండ్యూస్డ్ అండ్ స్పాంటేనియస్ ఓవులేటర్స్. నెక్స్ట్ వన్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది ఎగ్. స్ట్రక్చర్ ఆఫ్ ద టిపికల్ ఓమ్. అంటే మనకి ఓమ్ అండం యొక్క నిర్మాణాన్ని మనము చూసినట్లయితే అది ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి ఓమ్ ఈజ్ అ ఫీమేల్ గ్యామెట్. మనకందరూ తెలిసింది ఇది మనకి స్త్రీజీవి యొక్క బీజకణంలో మనం చెప్పుకోవచ్చు. ఇట్ స్టోర్ ది ఫుడ్ రిక్వైర్డ్ ఫర్ ఎంటైర్ ప్రాసెస్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఎంబ్రియో ఫ్రమ్ ద యాక్. ఇట్ ఇస్ 3 ఇంపార్టెంట్ ఫంక్షన్స్. మనకి అండం అనేది ఏ విధంగా ఒక పిండం యొక్క పెరుగుదల కావాల్సినటువంటి మొత్తం నారిష్మెంట్, ఫుడ్ సప్లై మొత్తం కూడా మనకి యాక్ పిద పదార్థం నుంచి వస్తుంది. ద ఓమ్ ఎస్పెషల్ 3 main functions are there. It supplies the haploid set of chromosomes to the ఫర్దర్ ఎంబ్రియో. మనకి ఎంబ్రియో కావాల్సినటువంటి క్రోమోజోమ్స్ సంఖ్యని ఇస్తుంది. అండ్ ఇట్ కాంట్రిబ్యూట్ టు ఆల్మోస్ట్ ఆల్ సైటోప్లాజం టు జైగోట్. మొత్తం జైగోట్ సంయుక్త ఏర్పడుతుంది. జైగోట్ మొత్తం అభివృద్ధి చెందడానికి కావాలంటే మొత్తం ఆటం అంటే ఏమంతా కూడా దీనికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇట్ సప్లై ది ఫుడ్ టు ది డెవలప్మెంట్ ఆఫ్ ది ఎంబ్రియో. పిండానికి కావాల్సిన అభివృద్ధి కావాల్సినటువంటి ఆహార పదార్థాల మొత్తాన్ని కూడా ఇది సప్లై చేస్తూ ఉంటుంది. ఇక టైప్ అండ్ షేప్ అండ్ స్ట్రక్చర్. జనరల్గా మనకు ఎగ్ షేప్ ఏ విధంగా ఉంటుందో చూసుకుంటే టిపికల్ ద ఎగ్స్ ఆర్ ది స్పెరికల్ అండ్ ఓవైడల్ ఇన్ షేప్. మనకి ఇది అండాకారంలో ఉంటుంది లేదా స్థూపాకారంలో ఉండేటువంటి నిర్మాణాలు. మళ్ళీ చూసుకుంటే ఏ ఫ్యూ యానిమల్స్ లైక్ ఇన్సెక్ట్స్ అండ్ అదర్ సెల్స్ ఎలాంగ్ అండ్ సిలిండ్రికల్. మనకి కొన్ని సిలిండ్రికల్స్ గోల్ అండ్ ఏంటి నాళాకారంలో కూడా ఉంటాయి. సమ్ ఆఫ్ ఎగ్స్ ఆర్ జనరలీ లార్జర్ దెన్ ద స్పర్మ్స్. మనకి శుక్రకణాల కంటే కూడా మనకి అండాలు అనేవి కొంచెము పరిమాణాలు పెద్దవిగా ఉంటాయి. అండ్ యావరేజ్ సోమాటిక్ సెల్స్ దైహికాలను కలిగి ఉంటాయి. ద సైజ్ ఆఫ్ ది మెచ్యూర్ ఎగ్స్ డిపెండ్స్ అపాన్ ది అమౌంట్ ఆఫ్ యాక్ ప్రజెంట్ ఇన్ ది ఇట్స్. అండ్ స్మాల్ అండ్ నోన్ యాజ్ మనకి ఎగ్ యొక్క పరిమాణం ఏదైతే ఉంటుందో ఎగ్ యొక్క సైజ్ అనేది డిపెండ్స్ ఆన్ ది ప్రజెంటింగ్ ఆఫ్ ది
యాక్ క్వాంటిటీ మనకి అంటే పీత పదార్థం యొక్క ఆధారం చేసుకొని అంటే క్వాంటిటీ పరిమాణం ఆధారం చేసుకొని మనకి అండం యొక్క నిర్మాణం అనేది ఆధారపడి ఉంటుంది. అంటే యాక్ పీత పదార్థం తక్కువగా ఉంటుందేమో, అండ పరిమాణం తక్కువ ఉంటుంది, అండ పరిమాణం తక్కువ ఉంటుంది సైజ్ అనేది, లేదా షేప్ ఆకారం తక్కువ ఉంటుంది, లేకపోతే పీత పదార్థం ఎక్కువ ఉందనుకోండి దాని యొక్క ఎక్కువగా ఉంటుంది, పరిమాణంలో ఎక్కువ ఉందనుకోండి దాని యొక్క పరిమాణం ఎక్కువగా ఉంటుంది. స్ట్రక్చరల్ వైజ్ చూసుకుంటే ద స్మాలెస్ట్ ఎగ్ నోన్ యాజ్ ది ఆఫ్ మౌస్, మనకి ఎలుకలు లేదా చించలకలు చూసుకుంటే స్మాలెస్ట్ 0.07 ఉంటుంది. ద బోర్డ్ పాస్ లార్జర్ ఎగ్స్ especially we know that one ostrich eggs lays the largest egg having diameter చూసుకున్నది 85 millimeter length. The egg is covered by extremely by the plasma membrane and the plasma membrane. Within the plasma membrane is the granular cytoplasm. Organisms the egg cytoplasm, it is the main part. Generally the cytoplasm of egg cell is known as ooplasm. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. మనము సైటోప్లాజం అండంలో ఉండేటువంటి జీవపదార్థం దాన్ని ఏమని పిలుస్తారంటే ఓప్లాజం అని పిలుస్తారు. ఇట్ ఈస్ కంటైన్స్ ది గ్రాన్యులర్ అండ్ కంటైన్స్ అడిషనల్ టు ది యూజువల్ సెల్యులర్ ఆర్గానెల్స్ సర్టన్ others inclusions like yak, pigment and cortical granules. The peripheral layer of the ooplasm is more viscous and lenticle. మనం చూసుకునేది కొంచెం జిగట పదార్థంగా ఉన్నటువంటి భాగాలను కలిగి ఉంటుంది. ద ఎగ్ కార్టెక్స్ విచ్ ఇస్ ప్రొవైడ్ ది విత్ మైక్రోవిలస్ అండ్ కార్టికల్ గ్రాన్యూల్స్. మనకి ఇందులో సూక్ష్మ చూషకాలు కూడా ఉంటాయి. సూక్ష్మ చూషకాలు అనేది దీస్ ఆర్ ఫౌండ్ బై ది అవుటర్ పుషింగ్ ఆఫ్ ది ప్లాస్మా మెంబ్రేన్. దే ఆర్ హెల్పింగ్ ది ట్రాన్స్పోర్టేషన్. ఎందుకు ఈ సూక్ష్మ చూషకాలు ఎందుకు ఉంటాయంటే మనకి దీస్ ఆర్ ట్రాన్స్పోర్టేషన్, మనకి పారదర్శకంగా ఉండడం రవాణా కోసము ఫ్రమ్ ది అవుట్ సైడ్ ఉన్నటువంటి పాదం గాలి అని కానీ హెయిర్ అని కానీ పుట్టుమంటలు కానీ లోపలికి ఓప్లాజంలోనికి ఎంట్రీ కావడం కోసం అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఎగ్. ఎందుకు అది లోపలికి అంటే మనం అండం యొక్క ఎదుగుదల కోసం ఉపయోగపడతాయి. అండ్ అది సమ్ మ్యాక్సిమం ఇట్స్ వేరింగ్ ది డయామీటర్ 0.5 meters to the 2 micrometers. There are the membrane bond are formed from the Golgi complex, and some of the cortical granules are present in the eggs of the sea urchins, frogs, fishes, bivalves, mollusks, several annelids and certain mammals are present. And then also yak, it is a very important. Why? Because this is generally embryo development is కావాల్సినటువంటి నెసెసరీ కావాల్సినటువంటి అభివృద్ధి కావాల్సినటువంటి పదార్థం అంతా కూడా నారిష్మెంట్ అంతా కూడా మనకి యాక్ నుండి వస్తుంది. సో న్యూట్రీ సప్లిమెంట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద సైటోప్లాజం ఆఫ్ ది ఎగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది యాక్ ఆర్ డిటియోప్లాజం. This stored food is utilized by the embryo for its earlier development. The process of formation of yak is known as the విటిలోజెనిసిస్. మనకి యాక్ అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో, యాక్ అభివృద్ధి మనం ఏ విధంగా పిలుచుకుంటామంటే విటిలోజెనిసిస్, పీత పదార్థ అభివృద్ధి అని పిలుచుకోవచ్చును. సున్న పదార్థం ఏర్పడడం అని అనొచ్చు. The yak is a complex material consisting of the proteins, fats, మనకి కార్బోహైడ్రేట్స్, ఇన్ఆర్గానిక్ ఫ్యాట్స్, విటమిన్స్, ఎంజైమ్స్, పిగ్మెంట్ అండ్ వాటర్. అందులో మనకి అన్ని రకాల మైక్రో ఆర్గన్స్ అనేవి ప్రజెంట్ ఉంటాయి. ద యాక్ ఇస్ మేబీ కాల్డ్ యాజ్ ప్రోటీన్ యాక్ అని పిలుస్తారు. కొన్ని వాటిలో లిపిడ్స్ ప్రజెంట్ ఉంటాయి కాబట్టి ఇట్స్ మోర్ దెన్ ఇట్స్ లిపిడ్స్. దిస్ యాక్ ఇస్ కాల్డ్ యాజ్ ది protein yak. More than the protein means lipid yak. మనకి ఉన్నటువంటి పీత పదార్థంలో లిపిడ్ ఎక్కువ ఉంటేనేమో దాన్ని లిపిడ్ పీత పదార్థం అంటారు, లిపిడ్ల పీత పదార్థం అంటారు. లేదా ప్రోటీన్లు ఎక్కువ ఉంటే దాన్ని ప్రోటీన్ల పీత పదార్థం అని కూడా పిలుస్తుంటారు. దీంట్లో మనకి ఏంటిదంటే మనకి యాక్ అనేది ఎక్కువగా మ్యాక్సిమం ఎక్కడ ఉంటుందంటే ఏంటంటే వెజిటల్ పోల్లో ప్రజెంట్ అయి ఉంటుంది, ఏదో బృహత్కణాద ధ్రువంలో ఎక్కువగా ఉంటుంది. అండ్ egg membranes are produced either by the egg itself by the follicle cells of the ovary or the
జెంటికల్ డక్స్ మనకి ఏదైతే ఉంటాయో జనన నాళాల నుంచి వెళ్తున్నప్పుడు వాటి యొక్క అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది, లేదా ఓవర్ నుండి కొన్ని రకాల కణాల నుంచి అవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఆ ఫీమేల్ అని మనకి మ్యాక్సిమం ఫీమేల్ ఆర్ మదర్ సెల్స్ మెటర్నల్ అంటే తల్లి జీవుల నుంచి మనకి ఎక్కువ ఇది ఉత్పత్తి అవుతుంటుంది. అగైన్ ఈజ్ ఆర్ ప్లాస్మా మెంబ్రేన్. అగైన్ 3 types. వాట్ ఆర్ దే అంటే ప్రైమరీ మెంబ్రేన్స్, సెకండరీ మెంబ్రేన్స్ అండ్ టెర్షరీ మెంబ్రేన్స్. ప్రైమరీ మెంబ్రేన్స్ మీన్స్ ప్రాథమిక త్వచము. ప్రాథమిక త్వచం అనేది మనకి ఎగ్ సైటోప్లాజం ఆవరించుకొని ఉన్నటువంటిదే సరౌండెడ్ బై ది ఎగ్ సైటోప్లాజం కన్సిస్ట్ ఆఫ్ ది ప్రైమరీ మెంబ్రేన్ అండ్ దే ఆర్ క్లోజ్లీ అటాచ్డ్ టు ది సర్ఫేస్ ఆఫ్ ది ఎగ్. ఇది మనకి ఎక్కువ అందంగా దానికి ఎక్కువ టచ్లో ఉండేదే ప్రాథమిక త్వచము. మళ్ళీ అగైన్ ఇది ప్రాథమిక త్వచము ఉన్నటువంటి ఆ జీవులలో దాని రకాల ఆధారం చేసుకొని ప్లాస్మా మెంబ్రేన్, విటిలిన్ మెంబ్రేన్, కార్డియాన్ అండ్ జోనా రేడియేటా, జోనా పెలిస్ట్రిడా వీటి మన తిరిగి రకాలుగా ఇచ్చారు. ఫస్ట్ వన్ ఇస్ ప్లాస్మా మెంబ్రేన్. వీఆర్ ఆల్సో ఇట్స్ కవర్డ్ బై ది ఎగ్. It found all eggs in structure. మన అన్ని రకాల అండాలు అన్ని రకాల కణాల్లో దీన్ని ఆవరించుకుని ఉండేది ప్లాస్మా మెంబ్రేన్. ప్లాస్మా ఉంటుంది. ఇట్ రిజంబుల్ ద ప్లాస్మా మెంబ్రేన్ ఆఫ్ ది సెల్. మనకి ఇందరికి తెలిసింది ఇది అన్నింటిలో ఉండవలసింది. అండ్ విటలిన్ మెంబ్రేన్ పీతక it is closely attached to the plasma membrane of the egg, commonly found in egg of the Amphioxus molluscus, echinoderms, Amphioxus bots, amphibians and bots. It is very thin and transparent. మనకి ఇది ప్లాస్మా మెంబ్రేన్ ఆవరించుకొని ఉండేటువంటి భాగమే పీతక పదార్థం. ఇది మనకి దాదాపుగా ఎటువంటి ఏజ్లో ఉంటుంది? ఎకోడర్మిడ్స్, మొలస్కాన్స్, ఆంఫిబియన్స్, బర్డ్స్లో ఉంటుంది. చాలా పారదర్శకంగా ఉండేటువంటి పదార్థం, ట్రాన్స్పరెంట్స్గా ఉంటుంది. ఇట్ ఈస్ ఫౌండ్ ది మ్యూగోపాలీసాకరైడ్స్ అండ్ ఫైబరస్ ప్రోటీన్స్ ఆల్సో ప్రజెంటెడ్ ఇన్ స్పేస్ ఆఫ్ the spaces found between the plasma membrane is called the previtelline space filled with a fluid called the previtelline fluids. Next, chorion. It is found in eggs of lower chordates like fishes. It is produced the surface of the ooplasm. మనకి ఇది ప్లాస్మా మెంబ్రేన్ ooplasm మీద ఎక్కువ ఇది ఉంటుంది. నెక్స్ట్ జోనా రేడియేటా అండ్ జోనా పెలిస్ట్రిడా. It is eggs of the shark saline canicula has 2 primary membranes produced by the surface of the ooplasm. The outer membrane, it is a vitelline membrane, and the inner membrane is the radiating of appearance is called as the its appearance చూడడానికి రేడియస్ కిరణాల లాంటి నిర్మాణం కలుగుతుంది. ఇట్స్ కాల్డ్ యాజ్ ది జోనా రేడియేటా. ద ఎగ్స్ ఆఫ్ టెలియాస్ట్ ఫిషెస్ ఆర్ ఆల్సో కవర్డ్ బై జోనా రేడియేటా. And all membranes are surrounded by the egg membranes is called as jona pellustrida. It's also called as the zone radiata. It means it's also named as because it gives straight appearance under the microscope. మన సూక్ష్మదర్శన ద్వారా కింద పెట్టినప్పుడు చూసినట్లయితే ఇది మనకి కిరణాలు అంటే స్ట్రేట్ అంటే నిటారుగా ఉండడానికి నిర్మాణం కల్పిస్తూ ఉంటాయి. అందుకని దీన్ని ఏమని పిలుస్తారంటే పెలిస్ట్రిడా రేడియేటా అని పిలుస్తారు. ద స్ట్రేటియన్స్ ఆర్ డ్యూ టు ది ప్రజెన్స్ ఆఫ్ మైక్రోవిలై అండ్ మాక్రోవిలై. ఇవి ఏమని పిలుస్తారు? వీటిని సూక్ష్మ సూచకాలు లేదా సూక్ష్మ పరిమాణాలు అని పిలుచుకుంటారు. The microvilli produced by the surface of the egg and microvilli are produced by the follicle cells. They are produced into the zona pellustrida. And second one is the secondary membrane. Secondary membrane. Secondary membrane. Secondary membrane means ద్వితీయ త్వచం. ద్వితీయ త్వచం అనేది మనకి ప్రాథమిక త్వచాన్ని ఆవరించుకొని ఉండేటువంటి త్వచం. ఇది మనకి ఎప్పుడైతే అండం అనేది కొన్ని భాగాల నుంచి మనకి స్త్రీబీజ కోశంలో స్త్రీబీజ వాహికలు ఏవైతే వాటి నుంచి ప్రవహిస్తున్నప్పుడు ఆ పాలికల్స్ పుట్టికల నుంచి స్రవించబడేటువంటి పుట్టిక కణాల నుంచి స్రవించబడేటువంటి స్రావాల నుంచి మనకి ఇది ఏర్పడుతుంది. దిస్ ఆర్ అగైన్ 2 types, కార్డియాన్ అండ్ కరోనా రేడియేటా. మనకి కార్డియాన్ దిస్ ఇస్ కామన్ అవుటర్ కవరింగ్ ఆఫ్ ది ఎగ్స్ ఆఫ్ ది ఇన్సెక్ట్స్, అసిడియన్స్ అండ్ స్లైకోస్ట్రమ్స్. ఇవి మనకి ఎక్కువ మనం ఎక్కడ ఏ జీవులు చూడవచ్చు అంటే ఇన్సెక్ట్స్ కీటకాల్లోనూ, అసిడియన్స్ మరియు స్లైకోస్ట్రమ్స్లో మనం దీన్ని చూడవచ్చు. ఇట్ ఈస్ ఫౌండ్ అవుటర్ ఆఫ్ ది విటలిన్ మెంబ్రేన్. మనకి ప్రాథమిక మెంబ్రేన్ ఏదైతే ఉంటుందో విటలిన్ మెంబ్రేన్ ఆవరించుకున్నటువంటి
త్వచము. అండ్ యాజ్ ద కార్యన్ ఇస్ అండ్ ఇన్ఫ్లమబుల్, ఇది మనకి పారదర్శకంగా ఎక్కువగా ఉండదు. ద సెకండరీ ఇట్ ఈస్ ప్రొవైడెడ్ ది with one or more openings called microfiles through the which why these openings only, ఇది మనకి ఇన్ఫర్మబుల్ ఉంటుంది, అంటే అన్నిటికీ ఇది లోపలికి ప్రవేశించడానికి వీలుగా ఉండదు, కొన్నిటికి మాత్రమే ఉంటుంది. 1 or 2 వేస్ మాత్రమే ఇస్తుంది. ఆ వేస్ కూడా ఏంటంటే స్పర్మ్స్ అనేవి ఎంటర్స్ ఇంటుంది ఓవం, ఎగ్స్లోనికి అంటే అన్నం అనేది లోపలికి ప్రవేశించడం కోసం ఇవి ఉపయోగపడుతుంది. మైక్రోఫైల్స్ ప్రవేశక ద్వారాలు అంటారు. కరోనా రేడియేటర్ ఇట్ ఈస్ ఫౌండ్ ది మమ్మేలియన్ సెక్స్. మమ్మేలియన్ జోనా పెలిస్ట్రైడ్ ఇస్ ద ప్రైమరీ మెంబరిన్. ఈ జోనా పెలిస్ట్రైడ్ ప్రైమరీ మెంబరిన్ కవర్ చేసుకొని ఉండేది ఉంటుంది, అది మనకి సెకండరీ మెంబరిన్. జోనా కరోనా రేడియేటర్ ఇన్ మమ్మల్స్. దిస్ మెంబరిన్ ఇస్ ఫౌండ్ ఏ లేయర్ ఆఫ్ ది పాలికల్ సెల్స్. ఇది మనకి పాలికల్ సెల్స్ నుంచి ఏర్పడుతుంది. ద సెల్స్ ఆర్ ది రేడియల్లీ అరేంజ్డ్ ది అరౌండ్ ది జోనా పెలిస్ట్రైడా. జోనా పెలిస్ట్రైడ్ చుట్టూ ఇది మనకి ఒక కిరణాలతో కలిగినటువంటి నిర్మాణంలాగా ఉంటుంది. ఇవి మనకి సెకండరీ మెంబరెన్స్ టు కార్యన్ అండ్ కరోనా రేడియేటర్. నెక్స్ట్ వన్ ఇస్ ద టెర్షరీ మెంబరెన్స్. దే ఆర్ ది టెర్షరీ మెంబరెన్స్ ప్రొడ్యూస్ బై ది ఓవిడక్. మనకి శ్రీబీజ వాహిక నుండి మనకి ఉత్పత్తి అవుతుంటాయి. దే ఆర్ ది వైట్ ఆల్బుమిన్, షెల్ మెంబరిన్, షెల్, జెల్లీకోట్ అండ్ మర్మైడ్ పార్సస్. వైట్ ఆల్బుమిన్ ఇట్ ఇస్ ఫౌండ్ ఇన్ ఎగ్ ఆఫ్ ది హెన్స్. మనకి కోడి చిక్స్లలో మనం ఎక్కువ దాన్ని చూడవచ్చును. ఇట్ ఇస్ ఫౌండ్ ఇన్ అవుట్ సైడ్ ఆఫ్ విటలిన్ మెంబరిన్. మన విటలిన్ మెంబరిన్కి ఆవరించుకుని ఉన్నటువంటి త్వచము. ఇట్ ఈస్ ఫౌండ్ ఆఫ్ ది 3 layers, ఇన్నర్ లెస్ డెన్స్ ఆల్బుమిన్, ఏ మిడిల్ డెన్స్ ఆల్బుమిన్ అండ్ అవుటర్ లెస్ డెన్స్ ఆల్బుమిన్. ద ఆల్బుమిన్ ఈస్ ఫౌండ్ ఆఫ్ ది వాటర్ అండ్ ప్రోటీన్స్ నిర్మాణంతో మనకి ఇది ఏర్పడుతుంది. నెక్స్ట్ shell membrane. The shell membrane is found around the albumin in the egg of the hen. It is a double membrane. ఇది మనకి ద్వంద్వ త్వచం లాగా ఉంటుంది. The 2 membranes are others closely and are separated by the air spaces are the blunt end of the egg. This membrane is found of the keratin. మనకి ఈ షెల్ మెంబరిన్ దేంతో ఏర్పడుతుంటుందంటే కెరోటిన్ అనే పదార్థంతో నిర్మితమై ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ద షెల్. ది షెల్ ఈజ్ అవుటర్ కవరింగ్ ఆఫ్ ది ల్యాండ్ యానిమల్ ఎగ్స్. మనకి భూమి మీద లేదా టెరెస్ట్రియల్ ఏవైతే ఉంటాయో వాటి మీద మనకి ఇవి మనకి ఏమిటిదంటే ల్యాండ్ యానిమల్స్ ఎగ్లో మనకి షెల్ని ఎక్కువ చూడవచ్చును. ఈ ఫౌండ్ ఇన్ ది కాల్షియం కార్బోనేట్. మన దేంతో ఏర్పడుతుందంటే కాల్షియం కార్బోనేట్తో ఏర్పడుతుంటాయి. ఇట్ ఈస్ వైట్ ఆర్ బ్రౌన్ ఇన్ కలర్. మనకి తెలుపు లేదా బూడిద వర్ణంలో ఇవి ఉంటాయి. ఇట్ ఈస్ కంటైన్స్ ది యాజ్ మెనీ యాజ్ 7,000 ఆఫ్ మైనెట్ pores are presented. These pores are the 0.04 to 0.05 మిల్లీ మైక్రాన్ మీటర్స్లో ఎక్కువగా ఉంటుంది, డయామీటర్ ఉంటుంది. ఇట్ ఇస్ ఫిల్డ్ విత్ ద పొటెన్షియల్ సబ్స్టెన్స్ కాల్డ్ కొలాజన్స్. ద షెల్ అగైన్ జెల్లీకోట్ మనం ఆల్రెడీ చూసుకున్నాం. యాంఫిబియన్ సెక్స్ కంటైన్ ది జెల్లీకోట్. ది జెల్లీ ఈజ్ సరౌండెడ్ బై జిలేటియన్స్ కవరింగ్. మనకు దిగడ పదార్థంతో కూరుంటుంది. మార్షల్స్ పర్సెస్ మీన్స్ కొన్ని రకాల అండాలు ఏంటంటే మనకి పౌచుల్లాగా ఉన్నటువంటి లేదా సంచులాన్ని ఉన్నటువంటి నిర్మాణాలు ఇవి వాటిని అంటిపెట్టుకొని ఉంటాయి. ద షేప్ ఆఫ్ ది పర్స్ వ్యారీస్ ఫ్రమ్ ది గ్రూఫ్ టు ది గ్రూఫ్. మనకి వాటిని ఏ విధంగా చూసుకోవచ్చు అంటే మనము వాటిని గ్రూఫ్ అంటే కొన్ని స్పీసీస్ వాటి జాతుల ప్రకారం చేసుకుని వేరువేరుగా అవి ఉండడం జరుగుతుంది. ఇట్ ఇస్ రెక్టాంగులర్ షేప్. ద కార్నర్స్ ఆఫ్ షెల్ డౌన్ అవుట్ into 4 long twist elastical filaments which serves to the attach the eggs to the seaweeds. మనకి seaweeds like వస్తుంది. in dogfish development is complete within the process లానే ఉంటుంది. these five types of the egg membranes are the tertiary membranes. These are the types of eggs and with examples. And what is the structure of the egg? And inside of the albumin it is structures and outer layers of 1, 2, 3 layers. Primary, secondary and tertiary eggs are presented.
ఎగ్ యాక్ అమౌంట్ ఎలా ఉంటుంది మనకి, వాట్ ఆర్ ద పోల్స్ ఆర్ ప్రజెంటెడ్, వాట్ ఈస్ ద పొలారిటీ. థ్యాంక్ యూ.